మొదటి వాగ్దానము ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం ఇవ్వబడింది కదా, చూద్దామా రండి దయచేసి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. దయచేసి మనం ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు, అంటే 6వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకున్నాము. 6 నుంచి 5వ అధ్యాయము 6వ వచనం నుంచి. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినటువంటి గొర్రె పిల్ల నిల్చుట చూచి, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మరి నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం, అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములకు కలుగును కాక అని చెప్పుట వింటిని. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకై. పరలోకమున మా తండ్రి, నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నూతనముగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడుగా ఎలాగో వారితో నిబంధనలు నెరవేర్చు కృప చూపుచూ వచ్చారు. అబ్రహాము వంటి విశ్వాసమును, ఇస్సాకు వంటి సమర్పణను, యాకోబు వంటి అనుభవం మా జీవితాల్లో మాకు కూడా దేవా అనుగ్రహించి రాబో తరానికి మేమును ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మా జీవితాల్లో బలమైన కార్యం చేయి. వ్యక్తిగతంగా వాగ్దానాలు తీసుకుంటున్నారు, వారికి అటు విశ్వాసం అనుగ్రహించండి. వారి పని పరిచయ విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారి కుటుంబ విషయాల్లో ఎన్నో విషయాలు వాగ్దానాలు తీసుకుంటుండగా అబ్రహాము వంటి విశ్వాసం దయచేయి. అబ్రహాము తండ్రి మరి విశ్వాసమందు బలహీనుడు కాక సెలవించారు. దేవా కనికరించారు. దేవుడు కలిగించి యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము వాస్తవంగా 3 వాగ్దానాలు కదా సార్వత్రిక సంఘంలో. తర్వాత 2వ వాగ్దానం ఏంటి? మనకు బలమైన దేవునికి ఇది ఆగిపోయారే, ఆనందగానము చేయుడి. 2వది. 3వది నేను బలపడుతును, నా దక్షిణ హస్తంతో నేను. అది ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. అంటే నాకేమనిపిస్తుందంటే ఈ గొర్రెపిల్ల మధ్యలో ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వితౌట్ ల్యాంప్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్. గొర్రెపిల్ల లేకుండా బలం లేదు. గొర్రెపిల్ల లేకుండా మహిమ కానీ బలము కానీ ఇంకేమీ. ఆ పైన మధ్యలో ఉంటే బాగుండేదే అనిపించింది నా తలపు. అయితే అది కరెక్ట్ కూడా, సందేహం లేదు. మనం చదువుతున్న వాక్య భాగంలో 5వ అధ్యాయాన్ని గమనించి ఉంటారు.
ఏమని రాబట్టి చూసారు మీరు? చూడండి 6వ వచనంలో, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంట. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు ఆయన మరి ప్రత్యేకంగా మరి ఆయన యూదాగోత్రపు సింహం కూడా సందేహం లేదు. అయితే గొర్రెపిల్లని మాత్రమే పిలువబడుతున్నాడు యేసుప్రభువు. యూదాగోత్రపు సింహం అన్న విషయం ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనం వాడతాం, అంతవరకే. గొర్రెపిల్లని ఎందుకు వాడుతున్నారు? లేక వాడాడు ప్రభు? గొర్రెపిల్లకున్న ఆ స్వభావము మరి ఏ జంతువుకో ఉండదు. అందుకే అంటారు చాలా ఏమంటారు, వీడు గొర్రెనా, వీడు ఎవరంట చెప్పలేదు. గొర్రె అంటే అమాయకమైనది, ఏ మాత్రం తిరుగుబాటు చేసేది కాదు. ఆఖరికంట ఆ కసాయి వాడు ఆ గొంతు మీద కత్తి పెట్టి నీళ్ళు తాగుతూ ఉంటే సంతోషంగా తాగి యజమానుల వైపు చూస్తుందంట అది గొర్రె. అదే పొట్టేలు కావచ్చు, మేకపోతే కావచ్చు, అది వేరే మళ్ళా. అయితే ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నాడు? గొర్రె పిల్ల యొక్క అమాయకత్వం. అందుకే బాప్తిస్మం ఇచ్చి అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని. ఇంకొక మాట చెప్పనివ్వండి, అక్కడ అంటాడు, ఏమంటాడు? మనమందరము గొర్రెలు ఎత్తురావా, మనమందరము గొర్రెలు. ఇదేంటి? ఆయన ఒకరు గొర్రె కాకుండా మనం కూడా గొర్రెలు చేశాడే అంటే మనం గొర్రెలమై ఉన్నాము కనుక ఆయన గొర్రెగా అదేనమాట. కాబట్టి మనం గొర్రెలవలే తప్పిపోయిన వారు. అయితే మళ్ళా ఆయన త్రోవలోనికి, ఆయన మార్గంలో రావడానికి ఆయన గొర్రె పిల్ల కావాల్సి వచ్చింది. వధింపబడిన గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అంట? వధింపబడిన గొర్రె పిల్ల. అది మొట్టమొదటి. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల అక్కడ రాయబడి, మీరు 5వ అధ్యాయం గమనించలేదు, కానీ తర్వాత ఒకవేళ ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి నేను త్వరగా ముగిస్తాను మీకు. మీరు తర్వాత ధ్యానించండి. ఈ యొక్క ముద్రలో పట్టుకొని ఉన్న ఒక గ్రంథము సింహాసన ఆశ్రయుడైన వాని యందు ఆయన కుడి చేతిలో ఉంట చూచాడంట యోహాను. ఆ ముద్రలు వేయబడ్డాయి కనుక ఈ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు, ఎవరు యోగ్యుడు అని ఆ యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అంటాడు 2వ వచనంలో. కాబట్టి ఎవరు విప్పడానికి యోగ్యులు లేరు. ఆ గ్రంథంలో ముద్రలు వేయబడ్డాయి, 7 ముద్రలు. ఇక్కడ చూస్తూ వస్తే ఆయన ఏడుస్తున్నాడంట. 4వ మరి 4వ వచనం 5వ వచనం కలిసి చదువుకుందామా? 4వ వచనం 5వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆ గ్రంథం విప్పుటకైన చూచుటకైన యోగ్యుడు ఎవరినో కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలో ఒకటి ఏడవకము, ఇదిగో దావీదుకు చీరైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందని నాతో ఏడవక ఊరుకోను. అది ఇక్కడ రాయబడింది ఏమని? యూదాగోత్రపు సింహం. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు యూదాగోత్రపు సింహమే, సందేహం లేదు. అయితే ఆయన పరిపాలన విషయంలో, ఆయన తీర్పు విషయంలో, ఆయన సర్వాధికారం విషయంలో అది యూదాగోత్రపు సింహముగా ఆయన పిలువబడుతున్నాడు. అయితే మన కొరకు వధింపబడే విషయం ఎందుకు వధింపబడుతున్నాడు? అక్కడ రాయబడి గమనించాలి. కానీ 5వ అధ్యాయంలో దేవుని కొరకు మనుషులను ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు వధింపబడుతున్నారంటే మనుషులను కొనడానికే. నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, అందరి కొరకు కూడా ఆయన, నీ కొరకు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా చేయబడ్డాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ఏ పాపమే ఎరగని వాడు. అలాంటి వాడు నీ కొరకై నిన్ను కొనాలని రాయబడి దేవుని వాక్యంలో దేవుడు తన స్వరక్త మించి అన్నాడు. అంటే ఆయన గొర్రెపిల్లగా చేయబడి ఆయన స్వరక్తం చేత నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు చెప్పలేదు, కొంటున్నాడు. దేవుడి కొరకు మనుషులు కొను. ఈ సంగతి ఎప్పుడైనా ఎరుగుదువా? నేను కొన్నాడా? కొంటే నీ జీవితంలో ఆ విడుదలను పొంది ఉంటావు, ఆ స్వాతంత్రం కలిగి ఉంటావు. గలతీ 5వ అధ్యాయం రాబడినట్టుగా ఈ స్వాతంత్రం క్రీస్తు మనలకు. చదవండి, చదవండి. ఇప్పుడు ముఖ్య చెప్తే అర్థం కాదు కదా. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
గొర్రెపిల్ల మనకి ఏం చెబుతుంది అంటే మీరు స్వతంత్రులైనారు అంతే. ఆత్మ, శరీరము, రక్తము చూస్తా వస్తే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేసి స్వతంత్రులుగా చేసింది. ఇంకా మళ్ళా దాస్యమను కాడి క్రిందికి ఏమంటారు అది. అందుకే ప్రాణగంధంలో మనం చూస్తా వస్తే కాస్త ముందుకు వెళ్తే రండి దయచేసి ఏమని రాస్తున్నాడు ఈ 14వ అధ్యాయంలో అంటే ప్రాణగంధము 14వ అధ్యాయం దయచేసి 4వ వచనం చదువుతారా? 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎదురు వారినయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. చాలే చూడండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయన చెప్పండి అన్నమాట వెంబడింతురు. కాబట్టి మన జీవితాల్లో ఆ గొర్రెపిల్ల మనం కొన్నాడు కనుక ఆ గొర్రెపిల్లను వెంబడించే అనుభవం మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు యోహాను 10వ అధ్యాయం అంటాడు, నా గొర్రెలు నా స్వరం విను అవి నన్ను అది చూసారు. కానీ మూడవది మనం చూస్తా వస్తే గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా పోవును అవి నన్ను వెంబడించును నా స్వరం విను. మూడవది ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఆ గొర్రెపిల్ల, ఆ దేవ గొర్రెపిల్ల ప్రభువు యేసుక్రీస్తు వారి యందు మనం ఆయన అడుగు జాడలలో నడుచుకునే వారి ఉండాలని. అందుకే ఆ గొర్రెపిల్లే మనకు బలం, ఆ గొర్రెపిల్లే మనకు మహిమ, ఆ గొర్రెపిల్లే మనకు ఘనత. అందుకే నేను అంటున్నాను ఆ పై వాక్యము మధ్యలో ఉంటే బాగుండేది. ఎందుకంటున్నాను అంటే అందుకోసమే, అంటే వితౌట్ అంటే ఆ గొర్రెపిల్ల లేకుండా మనకి ఏమీ లేదు. అందుకే అది సెంటర్ పాయింట్గా ఉంటే మధ్యలో ఉంటే బాగుండేది అని నేను అంటున్నాను. సరే, ఈ రెండు వాక్యాలు కూడా మధ్యలో ఉన్నవి. మనకు బలమైన దేవుడు. మరి యెషయా 40:10 ఏముంది? నేను నిన్ను బలపడుతును, నా దక్షిణ హస్తముతో నేను ఆదుకోదనని ఉంది. అంటే ఆ గొర్రె పిల్లలకు వచ్చిన అనుభవం మన జీవితంలో లేకపోతే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, బలం ఉండదు. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల అడుగు చాడలు మనం కూడా వెంబడించడం ద్వారా ఆ బలాన్ని మనం పొందేవారు. యోహాను సువార్తలో యేసు ప్రభువు చాలా చక్కగా అంటాడు. చదవండి 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఎంత చక్కగా అక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారు చూడండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. చూసారు, ఈ మూడవ వరంలో చూడండి ఏంటి? రెండవ వరం అయితే వెంబడించును, మూడవదిగా నా గొర్రెలు నా స్వరము. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఆయన స్వరం వినే అనుభవం కలిగి ఉండడం చాలా చాలా అవసరం. మీరు గమనించారు, గొర్రె కాబట్టి ఎప్పుడైనా చూసారు? దా దా అంటున్నాడు, చూసేప్పుడు దా అంటున్నాడు, ఏ పట్టదాన్ని జీ అంటున్నాడు. ఈ శబ్దాలు చేస్తారు, మనకు అర్థం కాదు. ఆ గొర్రె తెలుసు, ఆయనకు తెలుసు. జీ అంటేనే అది అప్పుడే కలుగుతుంది అనమాట. ఏ పట్టదానంటే అప్పుడే పట్టదేదో ఉంటుంది, అది పక్కకు పోయేది వచ్చి కలిసి వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ స్వరాన్ని మనకేమర్థమవుతాయి? ఆ గొర్రెకి తెలుసు, ఆ గొర్రెల కాపరికి. అలాగే ప్రభువు యేసుక్రీస్తునందు, మన కాపరైన ప్రభువు యేసుక్రీస్తునందు మనకు కూడా ఈ స్వరం వినే అనుభవం అవసరం. అందుకే మీరు గమనించుంటారు, పరమగీతంలో చాలా బాగా అంటాడు. ఏమంటాడు? నీ స్వరము నాకు, నీ ముఖము నాకు. ఎందుకు అంతగా బతిమాలుతున్నాడు ఆ ప్రియుడు అంటే? ప్రియురాలు అప్పటికే ఏం చేసింది? అంశాలు ఏమంటుంది తెలియదా? ఆమె ఏమంటుంది? నేను స్నానం చేసి వస్త్రములు మార్చి వేసి నేను మళ్ళా వాటిని ధరింపలేదా? ఎంత బాధకరం అండి. అంటే ప్రియుల కంటే వస్త్రాలు. సరే చదవండి పరమగీతం రండి, దయచేసి పరమగీతం రండి. ఇక్కడ చాలా చక్కగా రాబడి చూడండి అన్నమాట. పరమగీతంలో 5వ అధ్యాయము, పరమగీతంలో 5వ అధ్యాయము ఇక్కడ మనం చూడగలం. చదవండి. నేను వస్త్రము
నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. మీరు గమనించారా? అంటే ప్రియుని కంటే పాత్రలు ముఖ్యమా? ప్రియుని కంటే స్నానం ముఖ్యమా? ప్రియుని కంటే ఏంటంట వస్త్రం ఏం తెలియజేస్తారు చెప్పండి చూడండి. వస్త్రములు రక్షణనేనా? క్రియలు ఏంటివి? సన్నపనార వస్త్రములు అంటే అక్కడ పెళ్లి కుమార్తెకి ఇవ్వబడ్డాయి. అవేంటివి? పరిశుద్ధుల నీతి క్రియలు రాయబడింది కదా. అంటే కొంతమంది ఆ స్వనీతి క్రియలను బట్టి దేవుని కంటే ఎక్కువగా భావించేవారిగా ఉంటారు. అందుకే నేను వస్త్రం తీసివేసింది, నా కాళ్ళు కడుక్కుంటుంది ఆయన ఎంతగా బతిమాలుతూ వచ్చాడు. నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నీకు ఎన్ని పేర్లు పెట్టాడు? నా పౌరమా, నిష్కలంకురాలా. చూసారా? ఎన్ని పేర్లు పెట్టి పిలిస్తే వచ్చిందా? వచ్చి తలుపు తీసిందా? తీలే. వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూస్తాడు? వెళ్ళిపోయాడు. ఈ చివరి దినాలు ఉంటున్నాం, మనం అలాగే ఉన్నాం. మన స్వనీతి క్రియలను ఒకవేళ ఒప్పుకున్నాం, విడిచిపెట్టిన అనుభవం లేకపోతే మళ్ళీ దాంట్లో నుంచి చెప్పుకుంటాం. కడుగబడిన పది బురదలో దొరికినట్లు. మళ్ళీ వెళ్ళి తొలబాకండి బురదలో. ఇంకెందుకు ఈ బ్రతుకాలం చేస్తే ఇంకేం ప్రయోజనం? కాబట్టి ఈ వాగ్దానం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మాకు అంటే నూతన స్వభావం పొందడానికి. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో రండి దయచేసి ఇక మనం ముగింపుద్దాం. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం రండి దయచేసి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. మరి ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి కదా, 2, 3 వచనాలు, 4 కూడా. సరే 4వ వచనం ఒకటి చదువుకుందాం ప్రస్తుతానికి. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుగ్రహించడం వల్ల లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములను పాలివారున్నట్లు వాటిని. ఇక్కడ 2 సంగతులు మనం ప్రత్యేకంగా చూడగలరు. ఏంటి 2 సంగతులు అంటే వాగ్దానాలు ఎలాంటివి అంటే అమూల్యమైనను అత్యధికమైన వాగ్దానం. రెండవది మనం చూస్తూ వస్తే ఈ వాగ్దానం ద్వారా మనం ఏం చేస్తున్నామంట? లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటామంట. చూడండి అమ్మా, అందుకే అబ్రహాము చూశారు మీరు, ఆ సుధమ గోమరాన్ని కోరుకోలేదు అబ్రహాము. లోకమైన భ్రష్టత్వం లోతు కోరుకున్నాడు, కోరిక ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. తన పిల్లలు భ్రష్టుడైపోయారు. చరిత్రలో నిజంగా నేటికి కూడా లోతు భార్య గురించి మనం చూడగలం. ఎందుకు ఈ మనుషుడు అంటే వాగ్దాన నిబంధనలు లేవు లోతు జీవితంలో. కేవలం నీతిమంతుల పేరు మాత్రం ఉంది, కానీ ఆ నీతిమంతులైన వాడు ఎలా ఉన్నాడు? వారి మధ్య అంటే ఎలా కాపురం ఉన్నాడు అంటే దినదినము తన నీతి గల మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. కొంతమంది అలాగే ఉంటారు, నిజంగా నెమ్మది లేని వారిగా ఉంటారు. నిజంగా పిల్లల మధ్యలో అలాగే ఉంటారు. నీతి గల మనసును నొప్పించుకుంటూనే ఉంటారు. ఓ దేవుని బిడ్డ, నువ్వు భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలి. అందుకే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అందుకే మీరు గమనించారా? ఈ యొక్క అబ్రహాము శారా ఇద్దరు బయలుదేరుతూ ఉంటే ఆ ఊళ్ళో అడిగారంట, ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆయన అబ్రహాము ఇట్లున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఇట్లున్నాడు. అంటే ఇట్లంటే దేవుడు చెప్పాడు, మేము బయలుదేరుతున్నాం. పోనీ ఈయన గెలికాడని తెలుసు కదా. ఏందమ్మా ఆయనంటే ఇట్లా అంటున్నాడు, నువ్వు ఇక్కడ పోతున్నా ఇవి ఇట్లా ఏమంట? ఏమో నాకు కూడా. ఎంత అమాయకుడు కదా. రాయబడింది, అబ్రహాము ఎక్కడికి బయలుదేరి వెళ్ళవలనో ఎరుగకి. అందుకే ఆయన భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. దేవుడు ఆయనతో మాట్లాడితే ఎలాంటి షరతులు కానీ, ఎలాంటి హద్దులు కానీ, ఎలాంటి కండిషన్స్ కానీ ఏం పెట్టకుండా దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్తున్నాను. అంతే. తిమోతిని చాలా బాగా చెప్తున్నాడు ఈ విషయం. బస్ ఎక్కి ఒక ఆయన కూర్చున్నాడంట. ఎక్కడికి టికెట్ అంటే యాడికి అంటున్నాడంట. యాడికి చెప్తాడు ఆయన తిమోతి గారు.
ఈయన అంటున్నాడు యాడికే అంటే ఆయన యాడికే అంటున్నాడు. ఈయన కొత్త కండక్టర్ అంట. ఎవరు ఈ కండక్టర్ కొత్త కండక్టరు, ఆయన పాత ప్రయాణికుడే. యాడికయ్యా ఒక టికెట్ ఇవ్వాలన్నా, ఈయన మనం యాడికయ్యా అన్నాడు. ఏదో యాడికంటే యాడికంటే అని ఒకటే వాదోపవాదన జరిగిందంట. అబ్రహాం కూడా ఎక్కడికి పోవాలో తెలియకే బయలుదేరి. అంటే లోపల ఉంటారు కదా, ఏ విశ్వాసం అంట? గుడ్డి విశ్వాసం. ఏ విశ్వాసం? కానీ అబ్రహాం గుడ్డి విశ్వాసం కాదు, కానీ సజీవమైన దేవుని విశ్వాసం. అందుకే ఆ మనుషులు అన్నింటిని తప్పించుకుంటూ దేవుని మార్గంలో వెళుతూ వచ్చారు. ఇక్కడ మనం గమనించి చూస్తూ వచ్చిన 3 సంగతులు చెప్పారు. మొట్టమొదట వధింపబడిన గొర్రెపిల్ల, రెండవది అవి ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళినా వారు ఆయనను కనపడించారు. మూడవది నా గొర్రెలు నా స్వరము. కాబట్టి ప్రభు అలాగే నాలుగోది మనం చూస్తూ వస్తుంది, దేవుని స్వభావం నందు ప్రతి సంవత్సరం మనం వాగ్దానం తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మొట్టమొదటి భక్తులను తప్పించుకోవాలి. తర్వాత వస్తే 4వ అనుకుంటే 5వ అనుకుంటే 5వ దేవుని స్వభావం నందు ఏమంటారు. కాబట్టి అలాగే విశ్వాసంతో మనం వాగ్దానం తీసుకుంటాం. కాబట్టి అలవాటుగా తీసుకోవద్దండి. ఈ కాసేపు స్టార్ట్ అవుతారు కదా మన కదా. కొంతమంది ఆగి ఏం చేస్తారు, ఈ చెప్తారు మన సంకల్ప పిల్లలంటే ఆ పిల్లలు 2 ఇచ్చేసి ఇక పోతామంటారు. తీసుకొని కాదనట్లే. నేను ఏమంటానంటే మీ జీవితంలో రక్షణ పొందకపోతే ఈ వాగ్దానమే ఎలా ఉంటుందంటే వాక్యముగా ఉంటుంది. ఈ మాట బాగుంది. నువ్వు రక్షణ పొందకుండా తీసుకుంటే ఈ వాగ్దానమే కావచ్చు, అయితే నీకు వాక్యంగా ఉంటుంది. అంటే నువ్వు రక్షణ పొందడానికి దేవుడు నీతో మాట్లాడడానికి ఒక వాక్యంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు విశ్వసించే రక్షణ పొందుతావో చూడు, అదే వాగ్దానంగా చేయబడుతుంది. అది ఏం చేయబడుతుంది? వాగ్దానంగా చేయబడుతుంది. కాబట్టి ఒకవేళ అన్నిజనులు పక్కన నుండి ఏం చేస్తారు, మేము వ్యాపారం చేయాలా, మా బాబు పెళ్ళి కాలే, కాబట్టి మీరు మందరిలో ఇస్తారు కదా, అవి ఏమంటారు, ఏమి ఇస్తారు వాళ్ళు వాగ్దానంలో కూడా తెలియదు ఏమంటారు, అవి ఇస్తారు కదా, నీకు బదులుపడేసి నాకు 2 తీసుకురా అంటారు. తీసుకోవద్దని చెప్పట్లేదు, తీసుకురండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడతారు. నేను కాదని చెప్పట్లేదు. అయితే ముందు మాత్రం మీరు ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో మీరు తీసుకోవాలి. మీ పక్కింట్లో వీరింట్లకు రేపు కూడా ప్రవచనమైతే 11 గంటలకు మరి పరిచర్య కలిగి ఉంటా. మళ్ళీ ఆరాధన ఉంటుంది, మళ్ళా బలం ఉంటుంది, వాగ్దానం కూడా ఇక్కడే ఉంటుంది. మీకు ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, కట్టలు ఉన్నాయి. ఏమని చెప్పండి, చెప్పలేదు కాబట్టి ఉన్నాయి, తీసుకోవచ్చు. ఏమి పొరపడదు. ప్రార్థనాపూర్వకంగా మనిషి కూడా తీసుకుంటారు. ఒకవేళ కుటుంబాన్ని తీసుకొని పర్లేదు. ఒక క్రమంగా దేవుడిని మనం కనపరచాలి. అదే నిజంగా ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎటువంటి అంటే వచ్చి గోల్ చేస్తుంటే చేయదు. ఏమొచ్చింది అక్క ఏమొచ్చింది అక్క, సరే మంచిగా వచ్చింది, మళ్ళీ చూసుకోండి. మొట్టమొదటి పేరు రాయించుకోండి, మీ పేరు రాయించుకోండి. చదువు రాకపోతే చదువు వస్తే పేరు రాసుకొని పెట్టుకోండి. ఒక ఆయన అంటాడు, నేను ఫోన్ చేసి అడిగితే ఏంటన్నా మీకు వాగ్దానం తీసుకున్నారు, ఏం తీసుకున్నాడు అక్కడ చూడలే బ్రదర్ అంటాడు. ఏంటి ఒక వారం తర్వాత ఇప్పటికీ ఆయన అట్లే అంటాడు. నేను అడిగాను, ఏంటి వాగ్దానం చూడకూడదు ఏముందన్నా అంటే అది బైబిల్లో వచ్చింది ఆయన ఉద్దేశం. నేను అంటాను తప్పకుండా వెంటనే చూడండి. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వాగ్దానం అన్న మన జీవితాలు చాలా చాలా ప్రశస్తమైనది. ఏంటిదంతా చెప్పలే, చాలా చాలా ప్రశస్తమైనది. అవును, అది మన జీవితానికి సంబంధించింది, అది మన ఇంటికి సంబంధించింది, అది మన వ్యక్తిగతానికి సంబంధించింది. చూసుకోకపోతే ఎలాగండి అని ఒక రోజు నేను తెల్లవారుజామునే 1 గంట క్లాస్ వీక్ అయ్యాను. తప్పకుండా చూసుకోండి, మీరు చెప్పారు ఎప్పుడే చూసుకుంటాను అన్నాడు. వాడు చూసుకోండి, జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి. ప్రార్థన పూర్వకంగా ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుకో అని ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. ప్రార్థన చేసుకుందామా? ఏది పక్కనే నేను కాసేపు వాకింగ్ కావాలన్నా సరే రండి, వాకింగ్ ప్రార్థన చేసుకుందాం.
ప్రభు అడుగుదాం. ప్రభు, అబ్రహాము వాగ్దానం పొంది భ్రష్టత్వం, లోకమందున భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివాడయ్యాడు. ప్రభు, నన్ను కూడా అలాంటి దానంగా వాడగా నన్ను చేయి ప్రభు. మౌనంగా ఎవరు మాట్లాడద్దు, నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండండి. మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మాకు ప్రవేశపెట్టి మీరు మాకు తోడుగా ఉండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా ఆ అనుభవాన్ని, ఆ నిబంధనను మా జీవితాల్లో నెరవేర్చడానికి మీరు ఇష్టపడి మీరు మా పితరుల దేవుడిపై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అటు దేవ స్వభావాలను పాలివారం కావాలి. ఆ గొర్రెపిల్ల యొక్క శక్తియు, మహిమయు, ఘనతయు మేము పొందాలని ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎందుకు మేము కనబడ్డాము ఇవన్నీ కొంతమందికి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళా వాళ్ళు ఆయనను వెంబడించి అని సెలవించారు. మరోదిగా మాట్లాడుతూ వచ్చారు. నా గొర్రెలు నా స్వరం వినడం సెలవించారు. అవి నన్ను వెంబడించడం చెప్పారు. ఈ సంవత్సరం ఆరంభం నుండి అంతవరకు కూడా అలా మీ అడుగు చాడల్లో ఆ గొర్రె పిల్లలను కూర్చిన శక్తిని, అనుభవం మేము కలిగిందము కాక వాగ్దానాలు తీసుకుంటుండగా మేము దీవించారు. తండ్రి, ఇది వదులుకొని మా జీవితాల్లో ఒక నూతనమైన కార్యం చేయండి. తల్లు అందరూ రాగలిగారు సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో ఆనందిస్తూ ఇంతవరకు సమయం గడపడానికి మీరు మంచి అవకాశం మాకు ఇచ్చారు. ఈ వాగ్దానం తీసుకొని కూడా ఎవరు నిర్లక్ష్యంగా పడవేయకుండా, నిర్లక్ష్యంగా తలంచకుండా ఎంతో ఆసక్తితో దేవ మీరు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాలని వాటి విషయమై ప్రార్థించుకొని వాటి అనుభవంలోకి వచ్చుతారు కాదు మీ కార్యం చేయడం దీవించినారు. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, మీరు వాగ్దానం తీసుకున్న తర్వాత ముగి